హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో పప్పుచారులోకైనా పచ్చి పులుసులోకైనా సైడ్ డిష్గా చేసుకునే అటువంటి గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త తీడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, అలానే ఎండు కొబ్బరి ముక్కలు, అలానే కరివేపాకు కూడా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పల్లీలైనా కూడా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి. లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తే లోపల సరిగ్గా వేగవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది అద్దరిపోయే టేస్ట్ కుదురుతుంది. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని 7 లేదా 8 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టి తీసుకొని అయితే వేసుకొని ఇందులోకి కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. మెత్తని పొడిలాగా అయితే వెల్లుల్లి కారం ఇక్కడ మనము ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదా, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే మనము గుత్తి వంకాయలు అయితే వాటర్లో అయితే వేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసి గుత్తి వంకాయలు అందులో ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ నేను చూపించట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది, అందుకే చూపించట్లేదు. ఉప్పు వేసిన నీటిలో వంకాయలు కట్ చేసుకొని అందులోకి ఈ వెల్లుల్లి కారం అనేది స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. స్టఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే అన్నీ తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకొని 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ అవసరం లేదండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత గుత్తి వంకాయలు ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే వేసేసుకొని గుత్తి వంకాయలను కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇక్కడ గుత్తి వంకాయలు కలుపుకుంటూ ఉండాలి. గుత్తి వంకాయలు ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే కలర్ కాస్త చేంజ్ అయిపోయేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే గుత్తి వంకాయలు చక్కగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి మనం ఇక్కడ గుత్తి వంకాయలు మగ్గించుకుంటే గుత్తి వంకాయలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. లేదంటే గుత్తి వంకాయలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అంత టైం తీసుకునే కన్నా కూడా మూత పెట్టి ఉడికించడం చాలా బెటర్ అనమాట. మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. కారం కొంచెమే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉప్పు, పసుపు, కారం అంతా కూడా వంకాయ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి, వంకాయలు ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట. సరిగ్గా ఉడకలేదు, ఇంకా ఉడకాలి. సో అందుకనే నేను ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కూడా మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. ఆ తర్వాత పర్ఫెక్ట్గా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి వంకాయలు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి. ఎప్పుడైనా గుత్తి వంకాయతో ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసేయండి.